అలమచ్చి మాట్లాడండి. సప్పుడు వస్తుంది. చూడండి సార్, ఇంతకు ముందు బీజేపీ అంటే ఏందో ఈ ఊరిలో తెలియదు. మా ఆయన ఏర్పరిచింది బీజేపీ అనేది ఏంది, అవునా కాదా? మా ఆయన చనిపోయింది. ఇప్పుడు ఆయన చనిపోయి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు నాకు పింఛన్ లేదు. ఒక కొడుకుంటే ఆయన కూడా చనిపోయిండు. నేను ఒక్కదాన్నే ఉన్నా. అప్పుడు బీజేపీ అంటే ఏందో తెలియదు. మా ఇంట్లో ప్రతి ఒక్కటి బీజేపీ గుర్తుంది. ప్రతి ఒక్కటి. పాండురంగారెడ్డి ఎంబడి మా ఆయన ఉన్నాడు, బుచ్చిరెడ్డి ఎంబడి మా ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ ఎంబడి తిరిగినా కూడా ఆయన చనిపోయినాడు కూడా ఒక్కరొచ్చి ఇట్లా చూడలేరు. ఆయన పిడిసొచ్చే చనిపోయిండు. ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. నేను ఒక్కదాన్నే ఉంటా సార్. సరే సరే సార్. సార్, ఇంతకు ముందు నుంచి నేను ఎవరిని ఏం అడగలే. నాకు కేసీఆర్ 5 లక్షలు ఇచ్చిండు, పింఛన్ గురించి కొట్లాడొద్దు, నా దేవినే ఓడగొట్టుకున్నా, నాకు అవసరం లేదనుకున్నా. నాటువంటి వారు ఎంతో మంది బాధపడుతున్నారు పింఛని లేక ఈ ఊర్లో. నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్. మొన్న కొంచెం అంత 5 గుంటల పొలం ఉంటే అంజయ్య సార్ తోటి అమ్మిపించుకొని ఇంత గూడు కట్టుకుంటున్నా. ఉండనీకే ఇల్లు లేదు, ఇంత పొలము లేదు. నాకు కొడుకులు లేరు, ఒక్క కూతురు ఉంది, అమ్మాయి పెళ్లి చేసిన. నేను ఒక్కదాన్ని ఉంటా. నేను మరీ నిరుపేదను. కనీసం పింఛనన్నా చేయరా సార్ ఈ ఊర్లో? సాదుకుంటా సార్. నేను కష్టం చేసి పెట్టడానికి కూడా నాకు శక్తి ఉంది సార్. సరే సార్, ధన్యవాదాలు మీరు వచ్చినాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.